అందరికీ నమస్కారం. సో, ఈ జ్యోతిష్కుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు సాధారణంగా మాకు ధనయోగం ఎలా ఉందండి అని అడుగుతూ ఉంటారు. అంటే ఆ ధనయోగం ఎలా ఉంది అని అడగడంలో పెద్ద తప్పేం లేదు. ఇది అందరూ అడిగే ఒక ప్రశ్న. ప్రతి వాడికి డబ్బు కావాలి బాగా. డబ్బు డబ్బు ఎవరికి చేయదు. అందరికీ డబ్బు కావాలి. సో, ఈ ఇప్పుడు ప్రత్యేకించి ఈ మేష లగ్నం వాళ్ళకి ఇలా అన్ని లగ్నాల వాళ్ళకి ఒకటే చాట్లో నేను ధనయోగాలు చెప్పలేను. నాకు కుదిరినప్పుడు ఒక్కొక్క లగ్నాన్ని తీసుకుని నేను మీకు దాని గురించి చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నేను చెప్పినవి ఏవి కూడా మీరు ఎప్పుడు కూడా మీ చాట్కి అప్లై చేసుకోవడానికి అయితే లేదు. ఈ విషయం నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. నేను చెప్పేది ఓన్లీ మీ గ్రహచారం మాత్రమే. మీ లగ్న కుండలిని బట్టి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. అంతే. లగ్న కుండలి ఇలా ఉంటే ఇలా ఉండవచ్చు. అంటే ఈ లగ్న కుండలికి మళ్ళీ మీ గోచారం తోడవ్వాలి, దశ తోడవ్వాలి. ఇన్ని కుదిరితేనే మీకు ఈ ధనయోగాలు పడతాయి. ధనయోగాలు పడతాయి అంటే ఇవి ఏమి మీ మీద ఆకాశం నుంచి డబ్బు కుడిచిపోదు మీ మీద. మీరు కష్టపడి పనిచేస్తే సరైన డైరెక్షన్లో మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఈ ధనయోగాలలో రకరకాల ధనయోగాలు ఉంటాయి. ధర్మ మార్గం, అధర్మ మార్గం, న్యాయ మార్గం, అన్యాయ మార్గం. ఇప్పుడు ఈ లిక్కర్ అమ్మటం అనేది చట్టపరంగా ఓకే. అంటే అది న్యాయపరమైన ఆర్జన. కానీ అధర్మార్జన, న్యాయపరమైన ఆర్జనకి ధర్మపరమైన ఆర్జనకి చాలా తేడా ఉంది. మద్యం వ్యాపారం చేయటం చట్టపరంగా తప్పు కాదు, కానీ అది అధర్మం. డబ్బుని ఇప్పుడు ఆ మార్గంలో సంపాదించకూడదు. అలాగే పొగాకు అమ్మటం అనేది, సిగరెట్ ఇలాంటివి అమ్మటం అనేది చట్టపరంగా తప్పు కాకపోవచ్చు, కానీ అది అధర్మార్జన. డబ్బు ఎప్పుడు అలా సంపాదించకూడదు. ఇప్పుడు నేను చెప్పే ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా మీ ధర్మపరమైన ఆర్జన. అధర్మార్జనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అటువంటి కాంబినేషన్స్ నేను ఎప్పుడూ మాట్లాడాను, లేకపోతే ప్రస్తుతానికి మాట్లాడు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ వీడియో చూసి ఎవరైనా అధర్మార్జనకి ఏదైనా గ్రహచారం చెప్పండి, గోచారం చెప్పండి అంటే అప్పుడు నేను దాని గురించి ఏమైనా నేను మాట్లాడవచ్చేమో. కానీ ఈ వీడియోలో నేను ప్రత్యేకించి మాట్లాడబోతున్నది మీ ధర్మపరమైన ఆర్జనకి ఉండాల్సిన గ్రహాల స్థితిగతులు ఏంటి. స్థితులు, గతులు, ఇతులు. నేను మీ దశలు, అంతర్దశలు, గోచారం వీటిని నేను మాట్లాడటం లేదు. నేను ఓన్లీ గ్రహచారం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సరేనా? మనకి అన్నిటికైనా ప్రతి ఏ కుండలి తీసుకున్నా సరే అన్నిటికన్నా ఫస్ట్ మనం చూడాల్సింది లగ్నాధిపతి. వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు? లగ్నాధిపతి బాగున్నారు, వాళ్ళ మీద దుస్థానాధిపతుల దృష్టులు కానీ, దుస్థానాధిపతులు ఇతులు కానీ వాళ్ళ దుస్థానాల్లో కానీ లేరు. లగ్నాధిపతి మీద ఇలా లేకుండా ఏ కుండలి ఉండదు. ఎక్కడో అక్కడ ఈ 6, 8, 12 దుస్థానాధిపతులతో వాళ్ళకి ఏదో రకమైన యుద్ధి అనేది వాళ్ళకి ఎక్కడొక్కడ ప్రతి జాతక కుండలిలోనూ ఉండేదే, ఉండకుండా ఉండదు. ఒకవేళ లేకపోతే చెప్తున్నా ఆ హారోస్కోప్స్ చాలా మంచి హారోస్కోప్ అని మనం చెప్పవచ్చు. చాలా బలమైన హారోస్కోప్ అని మనం చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ మేష లగ్నం వాళ్ళకి ధనయోగాలు ఉండాలి అంటే వాళ్ళ గ్రహచారం ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయం మీద ఇప్పుడు నేను మీకు కొంత చెప్తాను.
మీ లగ్నాధిపతి మీ లగ్నాధిపతి ఎవరు? ఏ మేష లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి కుజుడు. మీ భాగ్యాధిపతి గురుడు. మీ లాభాధిపతి అయిన శని. లగ్నాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి కానీ మీ పంచమంలో ఉంటే, పంచమంలో కనుక ఉంటే మీకు స్పెక్యులేషన్స్ అంటే ఇలా షేర్ మార్కెట్ ఇలాంటి వాటిల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. నేను చెప్పాను కదా అని చెప్పి వీళ్ళు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి చేతులు కలుచుకుంటే నాకు అలాంటి సంబంధం లేదు. ఇది మీ గ్రహచారం మాత్రమే. ఫలితం ఎప్పుడు మీ దశ గోచారాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా? దీని తర్వాత మీ పంచమాధిపతి, లగ్నాధిపతి అన్నిటికీ ఉంటాడు. ఇక్కడ లగ్నాధిపతి, మీ పంచమాధిపతి, మీ చతుర్థాధిపతి. మీ చతుర్థాధిపతి చంద్రుడు, పంచమాధిపతి సూర్యుడు, లగ్నాధిపతి కుజుడు. వీళ్ళు ముగ్గురు కలిసి చతుర్థంలో కనుక 11th కనుక ఉంటే మీ లాభస్థానంలో కనుక ఉంటే, ఎందుకంటే ఇక్కడ 5th పంచమాధిపతి స్పెక్యులేషన్స్ని ఒక కారక, స్పెక్యులేషన్స్ కారకత్వ. అలాగే మీ చతుర్థాధిపతి, చతుర్థ స్థానం అనేది మీ స్థిరాస్తులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మీరు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ కాంబినేషన్లో ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు చాలా వరకు లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. కాంబినేషన్ మళ్ళీ చెప్తాను. మీ పంచమాధిపతి, మీ లగ్నాధిపతి, మీ చతుర్థాధిపతి వీళ్ళు మీ లాభస్థానంలో కనుక ఉంటే, వీళ్ళు ముగ్గురు కలిసి లాభస్థానంలో కనుక ఉంటే, లేకపోతే లాభాలతోటి వీళ్ళకి ఏదైనా వీళ్ళ ముగ్గురికి కలిపి ఏదైనా సంబంధం కనుక ఏర్పడి ఉంటే మీకు రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు గడించే అవకాశం ఉంది. ఇందాక చెప్పిన కాంబినేషన్ మీ లగ్నాధిపతి, నవమాధిపతి, భాగ్యాధిపతి కలిపి పంచమంలో ఉంటే మీకు షేర్ మార్కెట్లో ప్రాఫిట్ అని చెప్పాను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ప్రాఫిట్, ఎందుకంటే ఇక్కడ చతుర్థం కలిసింది కాబట్టి. చతుర్థం ఈ స్థిరాస్తుల్ని గురించి మాట్లాడే ఒక స్థిరాస్తుల గురించి మాట్లాడుతుంది అది. అలాగే వీనస్ మీ సెకండ్ లార్డ్, శుక్రుడు మీ సెకండ్ లార్డ్ ద్వాదశ స్థానంలో కనుక ఉంటే, మీ ద్వితీయాధిపతి ద్వాదశ స్థానంలో కనుక ఉంటే, ద్వితీయాధిపతి ఎప్పుడు కూడా మీ క్యాష్, మీరు సంపాదించుకునే డబ్బు, లిక్విడ్ క్యాష్ అంటాం కదా, మీరు ఉద్యోగం చేసి ధర్మపరంగా సంపాదించే ఒక డబ్బు లిక్విడ్ క్యాష్. ద్వాదశ స్థానం విదేశాలలో సంపాదించే డబ్బు. విదేశాలలో మీకు విదేశీ ప్రయాణాలు ఇలాంటివన్నీ మీకు యోగిస్తూ ఉంటాయి. అంతేగాని విదేశాల్లో షేర్ మార్కెట్ బిజినెస్ అయినా అండి, విదేశాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ అయినా అండి అని చెప్పి కామెంట్లు పెట్టకండి, ఫోన్లు చేయకండి. నేను అటువంటి వాటికి సమాధానాలు చెప్పను. సో ఈ రకమైన కొన్ని కాంబినేషన్స్ మీకు ధనయోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఇలాగే ఈ కాంబినేషన్ చెప్పుకుంటూ వెళ్తే వాటికి అంత ఉండదు. ఎన్ని కాంబినేషన్స్ అన్నా మనం బయటకు తీయచ్చు. నేను కొన్ని కాంబినేషన్స్ మాత్రమే మీకు చెప్పాను. అలాగే ఇంకొక కాంబినేషన్ కూడా ఉంది. మీ ద్వితీయాధిపతి శుక్రుడు, చతుర్థాధిపతి చంద్రుడు, వీళ్ళిద్దరూ కలిపి మీ భాగ్యస్థానంలో కలిపి ఉన్నా మీకు ఒక మంచి ధనయోగాన్ని ఇస్తుంది. ఈ రకంగా రకరకాల ధనయోగాలు ఉన్నాయి. సమయం సందర్భాన్ని బట్టి అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.